మొత్తానికి చంద్రుని అవతలికి పోయొచ్చిండు. చంద్రుని మీదికి కూడా కాదు, చంద్రుని అవతలికి 4 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. మొత్తానికి అమెరికా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మేము చంద్రుని మీదికి పోయినామని అమెరికా చెప్పితే కొంతమంది నమ్మిన్లు, కొంతమంది అది ఒట్టిదే, పోలేదు, పోకుండానే వెనుదిరిగి వచ్చిండ్లు అనేది ఒక అపవాదు ఉండే. కానీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత చంద్రుని మీదికే కాదు, చంద్రుని వెనుకకు కూడా 4 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 10 మంది హోమగాములు సురక్షితంగా మళ్ళీ భూమిని చేరుకున్నారు. చంద్రుడిపై మరోసారి కాలు మోపాలన్న అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా లక్ష్యంలో కీలక ముందడుగు విజయవంతంగా పూర్తయింది. ఆర్టమిస్ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా 1వ తేదీన ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టిన ఆర్టమిస్ 2 రోదసి యాత్ర శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. స్పేస్ లాంచ్ సిస్టమ్స్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన ఓరియన్ అంతరిక్ష నౌక అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ డియాగో సముద్ర జలాల్లో భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:37 సురక్షితంగా చేరుకున్నది. మొత్తానికైతే మరో అద్భుతాన్ని సృష్టించారు. ఇంత దాడులు జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళు చంద్రుడి మీదకి పోయి వచ్చింది. చూడు, ఇజ్రాయేలు, ఇరాను, అమెరికా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు చంద్రమండలం మీదికి పోయి కిందికి వచ్చింది. అంత టెక్నాలజీ ఉన్నది వాళ్ళ దగ్గర.